మన ఛానల్లో కుంభరాశి వారి మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేశాక వృశ్చిక రాశి మ్యారేజ్ లైఫ్ వీడియో కూడా చేయమని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ పెట్టారండి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేయకముందు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో చెప్పిన విషయాలు మీకు కరెక్ట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. అసలు విషయానికి వస్తే వృశ్చిక రాశిలో మొత్తం 3 నక్షత్రాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రంలోని అన్ని పాదాలు, అనురాధ నక్షత్రంలోని అన్ని పాదాలు. ఈ రాశిలో పుట్టిన వారికి ముందుగా పౌరుషం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు వీరు ఏదైనా సందర్భంలో ఎవరైనా చులకనగా చూస్తే ఆ సందర్భాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. మరోసారి ఆ వ్యక్తి ఎక్కడైనా ఎదురుపడితే ఆ సందర్భాన్ని గుర్తు చేసుకునే అలవాటు వీరికి ఉంటుంది. ఎవరైనా వీరిని విమర్శిస్తే వారి ముఖం మీద కొట్టినట్లుగా ఏ విషయం గురించి అయితే వీరిని విమర్శించారో పట్టుదలతో కష్టపడి దానిలో ఘన విజయాన్ని సాధించి చూపిస్తారు. ఒక రకంగా వీరిని విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పట్టుదల వల్ల, మాట పడని స్వభావం వల్ల, పోటీ మనస్తత్వం వల్ల కెరియర్లో ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇంకా పైకి వెళ్తారని కూడా చెప్పవచ్చు. ఒకేసారి 10 పనులు చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది. బలిష్టంగా దృఢమైన శరీరంతో ఉంటారు. కాళ్ళు చేతులు కాస్త పొడుగ్గా పెద్దగా ఉంటాయి. కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా పడతారు. నేను ఏదైనా చేయగలను అనే పౌరుషంతో, గర్వంతో కూడిన పౌరుషంతో ఉంటారనే చెప్పవచ్చు. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా కనపడతారు. లక్షణాల రీత్యా ఈ రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు మరియు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక నిర్ణయం అనేది తీసుకున్నాక ఈ రాశి జాతకులు అస్సలు ఊగిసలాడరు. ఈ రాశి జాతకులు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అనిపిస్తుంది. కోపతాపాలు ఎక్కువ. ఆ స్వభావం వల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ ముక్కుసూటిగా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వల్ల అందరూ వీరిపై శత్రుత్వం పెంచుకుంటారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని వీరి మనసులో అనుకున్నప్పటికీ మరుసటి రోజు మళ్ళీ మామూలే. వీరికి కోపం వచ్చినప్పుడు బయటపడకుండా ఉందామని చూసినా ఉండలేకపోతారు. వీరు ముఖాన్ని చూడగానే ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి వ్యక్తులు వారి మనోభావాలను మాటలతో పాటు చూపులతో కూడా స్పష్టంగా తెలియజేయగలరు. తగాదాలు పెట్టుకుంటారు అంటే వీళ్ళు గొడవ పడతారని కాదండి, తగాదాలకి మాత్రం చాలా దూరంగా ఉంటారు. సమస్య పెరగక ముందే శాంతియుతంగా మాట అనుకోకుండా సమస్యను పెద్దది కానివ్వకుండా చూస్తారు. చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించాలా లేదా పక్కకు తప్పుకోవాలని ఆలోచిస్తారు. అలాగని వీరిని బాధించిన వారిని ఊరికి వదిలేయరు, అన్నీ గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి వీరి పనులకు అడ్డు తగలడం కానీ లేదా కావాలని ఇబ్బంది పెట్టడం కానీ చేస్తే ఈ వెధవతో గొడవ పడితే టైం వేస్ట్ అనుకొని ముందు వారి దారు వారు చూసుకుంటారు తప్ప తగాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటారు. సరైన సమయం చూసుకొని ఆ మనిషి వీరి చేతికి చిక్కినప్పుడు ఒక ఆట ఆడుకుంటారు. అవతల వ్యక్తికి అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఆ రోజు తనని ఇబ్బంది పెట్టింది కదా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అని. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా వీరి చిహ్నమైనటువంటి తేలులాగా వారి పని వారు చూసుకుంటూ ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని దొరికినప్పుడు గట్టిగా పట్టుకొని కుట్టి వదిలేస్తారనమాట. అంటే గట్టిగా బుద్ధి చెప్పి వదిలేస్తారు. అంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం వీరి లక్షణం కాదండి. చెడు ప్రవర్తన ఉన్నవారికి సరైన గుణపాఠం చెప్పాలనేది వీరి యొక్క సిద్ధాంతం. దుష్టులను దండించే ఛాన్స్ వచ్చినా వారిని వదిలేస్తే నాకు ఎదురు చెప్పేవారు లేరు అని చెలరేగిపోతారో అనే భయం. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు సమాజంలో ఉండడం వల్ల కొంతమందికైనా మేలు జరుగుతుంది. కొంతమంది చెడ్డ వాళ్ళనైనా ఏరి పారేయగలుగుతారు, వారికి బుద్ధి వచ్చేలా చేయగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి 17 సంవత్సరాలు దాటాక వీరి జీవితంలో చాలా అనుకోని మార్పులైతే ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాతకులకి 17 సంవత్సరాల నుండి ఇబ్బందులు ఎదుర్కోవడం వీరికి ఒక ఆనవాయితీగా జరుగుతుంది. అయితే వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య వీరి జీవితంలో ఎదగడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది అనే విషయాన్ని ఈ వృశ్చిక రాశి జాతకులు ఖచ్చితంగా గమనించాలి. అలాగే వృశ్చిక రాశి వారు పని లేటుగా మొదలు పెడతారేమో కానీ మొదలు పెట్టాక ఏ పని కూడా సాగదీయరు, వెంటనే పూర్తి చేయాలి అనుకుంటారు. వారిలో ఉన్న బలాలు బలహీనతల గురించి చాలా స్పష్టంగా వీరికి తెలుసు.
ఇక వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామితో కనుక వీరు అభిప్రాయ భేదాలు వచ్చి తగాదాలు కనుక అవుతున్నట్లయితే తీవ్రంగా విభేదిస్తారు. వీరి కుటుంబం విషయంలో సర్దుకునే స్వభావమే కానీ ఆ గొడవలు కనుక తీవ్రమైతే శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వృశ్చిక రాశి వారు వీరి జీవిత భాగస్వామి కనుక వీరిని అవమానకరంగా మాట్లాడితే అస్సలు భరించలేరు. వారితో తెగదెంపులు చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఈ వృశ్చిక రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే తీవ్రంగా ప్రేమిస్తారు. ఇక్కడ తీవ్రం అనే పదం ఎందుకు వాడుతున్నానో అర్థం చేసుకోండి. అంత ఎక్కువగా ప్రేమిస్తారు. ద్వేషించినా కూడా అంతే తీవ్రంగా ద్వేషిస్తారు. ఎవరి మీద కూడా సగం సగం అభిప్రాయాలు అయితే వీరికి అస్సలు ఉండవు. వీరికి ఒకవేళ వీరి జీవిత భాగస్వామి మొదట్లో గొడవపడి వీరిని బాగా అవమానించి దూరం అయిపోయాక కొన్ని రోజుల తర్వాత వారి తప్పు తెలుసుకొని వారి దగ్గరకు వచ్చినా నేను మారిపోయాను, నన్ను క్షమించు అని ప్రాధేయపడిన వారి మీద నమ్మకం పెట్టుకొని వారితో జీవితం కొనసాగించే మనుషులైతే కాదు. వీరొక మనిషి మీద వీరికి నమ్మకం రావాలంటే వారు ఎంతో నిజాయితీగా తడబడకుండా ఉండాల్సి ఉంటుంది. నిజాయితీ పరులా లేక నటిస్తున్నారా అనేది ఈ రాశి జాతకులు సులభంగా అంచనా వేయగలరు. ఈ వీడియో చూస్తున్న వారికి వృశ్చిక రాశి వారి కనుక మీ జీవిత భాగస్వామి అయి ఉండి విడిపోదామనే ఆలోచనలు కనుక మీకు ఉంటే 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ఒక్కసారి వీరితో బంధం తెగిపోయాక తిరిగి వచ్చి గడ్డం చేతులు పట్టుకొని బ్రతిమిలాడిన వెంటనే వెళ్ళు అని గట్టిగా చెప్పవచ్చు. కానీ చాలా వరకు ఈ వృశ్చిక రాశిలో పుట్టిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎదుటి వారికి వీరి గురించి మాట్లాడుకునే అవకాశాన్ని అస్సలు ఇవ్వరు. అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఒక పద్ధతితో చేస్తూ ఉంటారు. వీరి గురించి సమాజంలో నెగిటివ్గా మాట్లాడుకుంటే అస్సలు భరించలేరు. ఎవరి కింద అణిగి మణిగి ఉండలేరు. స్వతంత్రంగా ఉంటారు. ఎంత స్థాయికి ఎదిగినా వారికంటూ ఒక పద్ధతిని కట్టుబాట్లను పెట్టుకుంటూ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం ఉంటుంది వీరిది. ఎవరిని తక్కువ చేసి చూడరు. అలా చూసేవారిని వీరికి అస్సలు నచ్చరు. ఒక మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి జాతకులు దేనిని చూసి కృంగిపోరు, దేనిని చూసి పొంగిపోరు. అలాగే వృశ్చిక రాశి జాతకులు వారి జీవితంలో అనుభవించేది చాలా వరకు వారు కష్టపడి పొందినదే అయి ఉంటుంది. అదృష్టం వల్ల అనుకోకుండా పొందిందో లేదా వారసత్వంగా పొందిన ఆస్తి చాలా తక్కువగా వీరికైతే లభిస్తూ ఉంటుంది. వారి సొంత తెలివితేటలతో కష్టంతో సంపాదించినది ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. అదే వీరి దగ్గర స్థిరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే వృశ్చిక రాశి జాతకులు వీరి సొంత వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోరు. ఎంత ప్రాణ స్నేహితులైనా వీరి కుటుంబ విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోరు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతారు. నెత్తికెక్కించుకోరు. వీరు కూడా ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ అస్సలు వేలు పెట్టరు. స్ట్రైట్గా చెప్పాలి అంటే వృశ్చిక రాశి జాతకులు ఏ విషయంలోనూ ఎవరికి అలుసు ఇవ్వరు. ఎవరి దగ్గర అలుసు తీసుకోరు. ఈ వృశ్చిక రాశి వారి చాలా సీరియస్ యాంగిల్ ఉంటుందండి. చమత్కార యాంగిల్ కూడా ఉంటుంది. ఎదుటి మనిషిని బట్టి వీరి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. దానివల్లే వీరు జరిపే వ్యాపారాలు బిజినెస్లో నష్టపోయే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక అంచనాలు ఆలోచించే తత్వము ఉంటుంది. రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత వీరికి బాగా ఉంటుంది. ఏ అంశం ఆధారంగా అంచనాలు వేస్తున్నారనే విషయం మాత్రం బయటపెట్టరు. ఏదేమైనప్పటికీ వారు పట్టుదలతో కృషితో వృశ్చిక రాశి జాతకులు మంచి హోదాలో స్థిరపడతారు. చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారని కూడా చెప్పవచ్చు. అంకిత భావ అనే పదం వీరికి చక్కగా సూట్ అవుతుందండి. ఎందుకంటే వీరు కోరుకున్న దాన్ని సాధించడం కొరకు అన్ని విధాలుగా వారి యొక్క అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలు పొందాలని వాంఛ వీరిలో ఎక్కువగా ఉంటుంది. వేడుకలు, ప్రేమ మరియు విలాసం అనేవి వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా వృశ్చిక రాశి వారు పరిగణిస్తారు. వీరి బాల్యం నుంచి జ్ఞానాన్ని పొందడం కొరకు ఉత్సాహాన్ని కనబరుస్తారు. కానీ వృశ్చిక రాశి జాతకుల యొక్క బాల్యంలో వీరి చదువులో ఆటంకాలైతే ఎదురవుతాయి. వాటన్నిటిని అధిగమించి అలాగే వృశ్చిక రాశి వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కనుక వీరి యొక్క సర్కిల్ చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే వీరికి తెలిసిన వారు చాలామందే ఉంటారు. అంటే వీరు చాలామంది వ్యక్తులచే ప్రేమించబడతారు మరియు గౌరవించబడతారు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్కి చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా క్లిష్ట సమయంలో కనుక ఉన్నట్లయితే ఎదుటివారు శత్రువైనా సరే ఆ సమయంలో అన్నీ మర్చిపోయి వారికి చేతనైన సహాయాన్ని చేస్తారు.
అలానే వారి మీద ఉన్న ఇష్టం మాత్రం పోదు. శత్రుత్వం శత్రుత్వమే, సహాయం సహాయమే అన్నట్లుగా వ్యవహరిస్తారు. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వృశ్చిక రాశిలో పుట్టినవారు దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ దానాలే వీరి పిల్లల్ని కాపాడుతూ ఉంటాయి. వారు వేరే వారికి సహాయం చేసినట్లుగా వారి జీవిత భాగస్వామితో కూడా పంచుకోరు. అంతటి గుప్త దానాలు చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే పుణ్యం దక్కుతుంది అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల వీరి వల్ల చాలామంది లాభపడుతూ ఉంటారు. చాలామంది అవసరాలను వీరి వల్ల తీర్చుకుంటూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారు పైకి అందరినీ ఒకేలాగా పలకరిస్తారు. కానీ ప్రతి ఒక్కరి గురించి స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది. వీరి మనసును అంత సామాన్యంగా ఎదుటి వారి ముందు బయటపడరు. చాలా మ్యాజిక్గా మాట్లాడతారు. ఎవరినైనా సరే వారికి అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా పరాయి వాళ్ళ ముందు అస్సలు భయపడరు. ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడతారు. అందుకే వృశ్చిక రాశిలో జన్మించిన చాలామంది జీవితం పైకి సమాజానికి కనిపించేది ఒకటి, నిజంగా జరిగేది ఇంకొకటిలాగా ఉంటుంది. సొసైటీలో కలవకుండా చూసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి జాతకులు వారి పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులపైన ఆధారపడరు. వారి సొంత శ్రమను, కష్టాన్ని నమ్ముకుంటారు. తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటారు. కుటుంబ సభ్యులకు ఎన్నో సలహాలు ఇస్తారు. ఎన్ని సహాయాలు చేసినా నేను అంత చేశానని వారి నోటితో ఎప్పుడూ కూడా చెప్పుకోరు. కానీ వారి సంతానం ఈ వృశ్చిక రాశి వారు చేసిన దానాలను, సహాయాలను చాలా గొప్పగా ఎదుటి వారితో చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అలా వీరు చేసిన సహాయాన్ని పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో ఈ వృశ్చిక రాశి వారి ప్రమేయం ఏమాత్రము లేకపోయినా వీరి చేత సహాయం తీసుకున్నవారు ఎప్పుడు ఏదో ఒక చిన్న సహాయం చేసినందుకు ఊరందరికీ చెప్పుకొని చులకన చేస్తున్నారు అని అనుకొని వీరి మీద గౌరవం తగ్గే సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. నిజానికి వృశ్చిక రాశి వారు మనస్ఫూర్తిగా సహాయాలు చేస్తారు. కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల వీరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలో కూడా ఇలానే జరుగుతున్నాయని ఒకసారి చూసుకోవాలని సూచన. ఈ రాశి వారికి వారికంటూ కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలామంది వీరు ఏదైనా పని ప్రారంభించే ముందు ముహూర్తాలు చూసుకోవడం, మంచి టైంలోనే కొత్త పనులను, ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడం అనేది సెంటిమెంట్గా ఉంటుంది. వీరికి ఆ స్వభావం వల్ల వీరి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చాదస్తులలాగా కనపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు జీవితంలో సాహసాలు చేయడం ద్వారా, సాహస నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు. ఈ రాశి వారు సహజంగానే ధైర్యవంతులు. జీవితంలో ఎన్నో రిస్కులు తీసుకుంటారు. అలాగే వీరికి దగ్గర కావడం ఎంత కష్టం అంటే, ఉదాహరణకు ఈ రాశిలో జన్మించిన వారిని ఎవరైనా ప్రేమించారనుకోండి, వారు ప్రపోజ్ చేయగానే మురిసిపోయి సిగ్గుపడడం లాంటివి చేయరు. వారికి ఎన్నో పరీక్షలు పెడతారు. మామూలుగానే వీరికి కాస్త అనుమానం ఎక్కువ. అవతలి వారు వీరిని ఎంత ప్రేమించినా, ఎంత ఇష్టపడుతున్నా వారి కుటుంబ సభ్యుల నిర్ణయానికే వదిలేసే మనుషులు. అందుకే లవ్ మ్యారేజ్ చాలా తక్కువగా చేసుకుంటారు ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు. నువ్వు ప్రేమించిన మనిషి లేదా కుటుంబ సభ్యుల అంటే కుటుంబాన్నే ఎంచుకునే మనుషులు. అలాగే ప్రేమించిన వారిని మధ్యలో వదిలేసే స్వభావం మాత్రం వీరిది అస్సలు కాదు. ముందే వారికి ఎన్నో కండిషన్స్ అయితే పెడతారు. తమను పెళ్లి చేసుకుంటే ఏవైనా ఇబ్బందులు వస్తాయనుకుంటే అవన్నీ వారితో ముందే డిస్కస్ చేసుకుంటారు. డొంక తిరుగుడు వ్యవహారాలు నచ్చవు వీరికి. వీరి జీవిత భాగస్వామి విషయంలో వీరిదే డామినేటింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. వారంటే ఎంత ఇష్టమున్నా అస్సలు తగ్గరు. వీరికి నచ్చినట్లే అన్ని పనులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. వీరు లైఫ్ పార్ట్నర్ సింహరాశి వారు కానీ లేదా ఇంకా సమ ఉజ్జి అయితే వీరిలాగా డామినేటింగ్ క్యారెక్టర్ అయితేనే తప్ప వీరు చెప్పినట్లే వినాల్సి ఉంటుంది. మంచి భోజన ప్రియులు, ఒళ్ళు నలిగేలా కష్టపడతారు. అలాగే కడుపు నిండా తింటారు. సమయానికి, క్రమశిక్షణకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు మామూలుగానే ఉండి ఈలోపే ఏదైనా గుర్తొస్తే అంతలోనే వారి మూడ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. చిన్న చిన్న వాటికి చిరాకు పడడం, కోపడడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఈ విషయంలో మాత్రం ఈ వృశ్చిక రాశి వారిని భరించడం చాలా అంటే చాలా కష్టమవుతుంది. ప్రతి విషయాన్ని తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి పనిని కూడా చాకచక్యంగా చేస్తారు. ఫిజికల్ వర్క్ ఎక్కువగా చేస్తారు. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం వల్ల వీరి యొక్క జీవితంలో తక్కువ సమయంలోనే ఎక్కువ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మనసులో ఎంత ఆందోళన ఉన్నా బయటికి మాత్రం అస్సలు తెలియనివ్వరు. చాలా ప్రశాంతంగా ఎప్పుడూ ఉండేలాగానే కనపడుతూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వగానే అయ్యో అయ్యో అనుకుంటూ వారు కంగారు పడడమే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా కంగారు పెడుతూ ఉంటారు. కానీ ఈ రాశిలో పుట్టిన వారు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉంటారు. ఎక్కువ హడావిడి అయితే అస్సలు చేయరు. ఈ విషయంలో వారిని మెచ్చుకోక తప్పదనే చెప్పాలి. ఈ యొక్క స్వభావం వల్ల వీరి మనసులో ఏముందో తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. వీరి పర్సనల్ లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎదుటివారు కంగారు పడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వారిలో ఉత్తేజాన్ని నింపుతూ ప్రోత్సహిస్తారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వృశ్చిక రాశి జాతకులు ఆర్థిక విషయంలో లెక్కలు వేసుకొని మరీ ఖర్చు పెడతారు. డబ్బు సేవ్ చేసే లక్షణం వీరిలో ఉంటుంది. స్వతంత్రంగా జీవిస్తారు. అలాగే ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా వారి మనస్సు కనుక బాధ కలిగితే జెండర్తో సంబంధం లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆడవారికే కాదు మగవారికి కూడా పాపం భావోద్వేగాలు ఉంటాయి కదండి. వారిలో ఉన్న బాధని దించేసుకుంటారు. పైకి ఎలా కనిపించినా భావోద్వేగాలు చాలా ఎక్కువ. వీరికి ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలని తపన వీరిలో మనం గమనించవచ్చు. ఖాళీగా కూర్చోడానికి అస్సలు ఇష్టపడరు. ఒక పని అవ్వగానే ఇంకో పని స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తారు. యుక్త వయసులో ఉన్నప్పుడే విపరీతంగా కష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే వారి శక్తికి మించి కష్టపడతారు. దానివల్లే ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మంచి రుచికరమైన భోజనాన్ని తినాలి అనుకొని వృశ్చిక రాశి వారు ఇంట్లో మంచి ఆహారాన్ని కనుక ఉండకపోతే ఆవేశపడేవారు కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారు దేనిలోనైనా అడ్జస్ట్ అవుతారేమో కానీ ఆహార విషయంలో మాత్రం అడ్జస్ట్ అవ్వలేకపోతారు. అంటే దానిలోనే తాత్పర్యం ఎక్కువ. తింటారని కాదు. ఉదాహరణకు ఈ రాశిలో పుట్టిన మగవారు ఇంట్లో వారి జీవిత భాగస్వామి వంట చేయడానికి ఆలస్యం అవ్వడం. అయితే వీరు అస్సలు ఓపిక పట్టలేకపోతారు, కోపడతారు. మామూలుగా వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వారి జీవిత భాగస్వామి ముందు చులకన అవ్వకూడదు అని కష్టపడి వారికి కావాల్సింది అమరుస్తారు. కానీ వీరికి ఎప్పుడైనా మూడు బాగోలేకపోతే ఏ కారణం లేకుండా వారి మనసును గాయపరుస్తూ ఉంటారు. ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక వారి దగ్గర ఉన్న మనుషుల మీద లేక ఆ సమయంలో వారిని కదిలించి వారి మీద అయితే చూపిస్తూ ఉంటారు. అలా వారి జీవిత భాగస్వామితో అరవడం వల్ల వారు ఎంత బాధపడతారోనని ఆ సమయంలో వారు అర్థం చేసుకోరు. మొత్తం అయిపోయాక అయ్యో ఆవేశంలో అలా అన్నాను, అలా అనకుండా ఉండాల్సింది అని తర్వాత బాధపడతారు. చేతులు కాలక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఈ ఒక్క విషయంలో ఈ వృశ్చిక రాశిలో పుట్టినవారు తమను తాము మార్చుకోక తప్పదు. ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వృశ్చిక రాశి జాతకులు చిన్నతనం నుండి కుటుంబ బాధ్యతను ఎక్కువగా మోస్తారు. మీ బంధువర్గంలో పనులన్నీ చూసుకుంటారు. ఆ యొక్క ఆర్థిక బాధ్యత వల్ల వృశ్చిక రాశి జాతకులకు శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండే మనుషులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధైర్యంగా అడుగులు వేస్తారు. కాకపోతే వీరికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మాత్రం వీరికి తప్పనిసరిగా ఉండాలి. అంటే వారే వీరి పనుల సహాయం చేయనక్కర్లేదు. కేవలం వారి కుటుంబ సభ్యులు వీరిలో ధైర్యాన్ని నింపే మాటలు చెబితే చాలు. అదే వీరికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అనుకున్న పని పూర్తయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోరు. దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వారి ఆలోచన ధోరణి చాలామందికి అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటారు కానీ పూర్తిగా ఎవరికి అర్థం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా వీరు రోజు పాటించే జీవన శైలిలో మాత్రం అస్సలు మార్పులు రానివ్వరు. యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సమస్య పోగానే ఇంకో సమస్య వీరి మీద వచ్చి పడిన సమస్య మీద సమస్యలు వస్తున్నాయని తెలిసిన అన్నీ భరిస్తూ ముందు మంచి రోజులు ఉన్నాయేమోలే అనుకుంటారు. ఇది మాత్రం వీరిలో ఉన్న ఒక గొప్ప విషయం అండి. అలాగే వృశ్చిక రాశి వారు స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీరు అవసరంలో ఉన్నప్పుడు వారి స్నేహితులు ఏదైనా సహాయం అడిగారు అనుకోండి, వారి స్నేహితుడు లేదా స్నేహితురాలు వారి పరిస్థితి కూడా బాగోలేక సహాయం చేయడం ఇష్టం లేకో కుదరదు అని చెప్తే ఈ వృశ్చిక రాశి వారు దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళని
బ్యాడ్గా ట్రీట్ చేయరు. అంటే నేను అడిగిన వారందరూ నాకు సహాయం చేయాలని కోరుకోరు. కానీ వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే, వీరికి అవసరమైనప్పుడు సహాయపడనివాడు ఉండి ఏం ఉపయోగం అనుకుంటారు. వారితో యథావిధిగా మాట్లాడతారు, స్నేహాన్ని కొనసాగిస్తారు. కానీ ఇంతకు ముందులాగా రాసుకొని పూసుకొని అయితే అస్సలు తిరగరు. ఎందుకంటే వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వ్యక్తి వచ్చి వీరిని సహాయం అడిగితే వీరు సహాయం చేసే పరిస్థితులు లేకపోయినా వారి కోసం అన్నీ అమర్చుకొని సహాయాలు చేస్తూ ఉంటారు. అదే వీరికి అవసరమైనప్పుడు మాట సహాయం కానీ డబ్బు పరంగా కానీ సహాయం చేసిన వారిని చాలా గుర్తు చేసుకుంటారు. మరోసారి వారిని సహాయం అడిగితే ఎంత పని ఉన్నా అన్నీ పక్కన పెట్టి వీరి శక్తికి మించి సహాయం చేసి రుణం తీర్చుకుంటారని చెప్పచ్చు. అంత విశ్వాసం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారిలో. అలాగే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యందించేవారు. భవిష్యత్తులో వారి మనసు మారి వీరిని ఒక్క మాట అన్నా సరే తిరిగి తిట్టడానికి నోరు రాదు. వారి మాటల వల్ల వీరికి కోపం వచ్చిన ఒకప్పుడు వీరు నాకు సహాయం చేశారని గుర్తొస్తుంది. వీరికి అంతటి నిష్కల్మషమైన మనసు ఉంటుంది ఈ రాశి జాతకులకు. అలాగే ఈ రాశి జాతకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరి యొక్క సంతానాన్ని ఎంతో క్రమశిక్షణతో అంటే భయం ఉండేలాగా పెంచాలని భ్రమపడిపోతూ ఉంటారు. నిజానికి చాలా ఆలోచిస్తారు వీళ్ళు. ఎందుకంటే వీరి పిల్లల విషయంలో వీరి జీవిత భాగస్వామితో వీరికి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. నా పిల్లలకి నేనంటే ఎంతో భయమని అనుకొని భ్రమపడిపోతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారి స్వరం ఎంతో శక్తివంతమైనది. అందువల్లనే ప్రజలు వీరిని చూసి ఆకర్షితులవుతూ ఉంటారు. ఒకవేళ ఈ రాశివారు రాజకీయాల్లో కనుక ఉన్నట్లయితే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా చాలా కష్టమైన విషయం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలికగా గ్రహించగలుగుతారు. కానీ జీవితంలో చాడీలు చెప్పే వారి వలన ఎక్కువగా వీరు నష్టపోవడం జరుగుతుంది. ఈ రాశి వారిది రోజుకో సిద్ధాంతం మార్చుకునే అలవాటైతే కాదు. కాబట్టి దాని కారణంగా వీరు జీవితంలో మంచి స్థితికి వస్తారు. వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నటికీ అస్సలు మర్చిపోరు. సరైన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. వీరికి ముందు చూపు కూడా ఎక్కువనే చెప్పాలి. ముసుగులో గుద్దులాట నచ్చదు. వీరికి ఉన్న న్యాయకత్వ లక్షణాలతో వారు ఒక అద్భుతమైన నాయకులని నిరూపించుకుంటారు. ఎవరినైనా సరే తమ నియంత్రణలోకి తెచ్చుకోగలుగుతారు. కాస్త స్వార్థ బుద్ధి కూడా ఉంటుందని చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో ఈ వృశ్చిక రాశి వారిని అర్థం చేసుకోవడం కష్టమని ఎందుకన్నాను అంటే, ఒక్కోసారి ధైర్యంగా ఉండడం, మరోసారి కోపంగా ఉండడం, చిరాకు ఐధైర్యం, ఒక్కోసారి సక్రమంగా పనులు నెరవేర్చడం, మరోసారి మధ్యలోనే పనులు వదిలేస్తూ ఉంటారు. అలా ఉంటుంది వీరి యొక్క బిహేవియర్. కాస్త వీరిని అర్థం చేసుకోవడం కష్టమనే చెప్పాలి. కానీ ఎటువంటి వాతావరణంలోనైనా చక్కగా ఇమిడిపోగలుగుతారు. దుష్టులతో స్నేహం వలన వీరి జీవితంలో ఇబ్బందులైతే కంపల్సరీగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పనిని స్వయంగా వారే పరిశీలించుకునేంతవరకు ఈ రాశి జాతకులకు తృప్తి ఉండదనే చెప్పాలి. అలాగే వృశ్చిక రాశి వారికి అనుకూలమైన వృత్తులు ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్, కళాకారులుగా, రాజకీయ నాయకులుగా, ఆర్మీలో డ్యాన్స్, అలాగే పోలీసులుగా, సెక్యూరిటీ ఫోర్స్లుగా, సాఫ్ట్వేర్ మరియు వ్యవసాయం మొదలైన వాటిలో స్థిరపడతారు. ఈ రాశి యొక్క జాతకులు నిండు కలర్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే డార్క్ కలర్స్ అండి. అలాగే రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ రత్నాన్ని, ఏ రుద్రాక్షను ధరించాలో ఇప్పుడు చెప్తాను. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు కనుక పుష్యరాగం ధరించాలి. శివాలయంలో ఒక సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించి శనగలను దానంగా ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు మధ్య వేలు వెండిలో పొదిగిన దాన్ని ధరించాలి. అలాగే వీరు ఒక సోమవారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ఎవరికైనా నల్ల నువ్వులను దానంగా ఇస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఎడమ చేతి చిటికెన వేలుకు బంగారంతో పొదిగిన జాతి పచ్చ రాయిని ధరిస్తే శుభ ఫలితాలైతే పొందుతారు. అలాగే ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించి ఎవరికైనా పెసలను దానంగా ఇవ్వండి. పనుల్లోని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి స్వభావంలాగే వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.